తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. భగవద్గీత విజ్ఞాన యోగము. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే చూడండి. అనఘ అంటే పాపరహిత అర్జున, తత్ర వానిలో, నిర్మలత్వాత్ నిర్మల మగుట వలన, ప్రకాశకం ప్రకాశమును కలిగించునదియు, అనామయం రోగరహితము అగు, సత్వం సత్వగుణము, జ్ఞాన సంగేన ప్రకాశము అగుట వలన, జ్ఞానముతోను, సుఖ సంగేన రోగరహితమగుట వలన, సుఖముతోను, బధ్నాతి బంధించును. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే తాత్పర్యము. అనఘ అంటే పాపరహితుడవైన అర్జున, ఆ సత్వ రజస్తమస్సులలో సత్వగుణము నిర్మలమైనది. చూడండి, దీంట్లో కూడా ఈ మూడు రకాల గుణాలు, ప్రకృతి గుణాలు ఉన్నాయి కదా, సత్వము, రజస్సు, తమస్సు. దీంట్లో సత్వగుణము నిర్మలమైనది. లోకములో ప్రకాశించు పదార్థములలోని ప్రకాశమంతయు ఈ సత్వగుణమునకు సంబంధించినదియే. అంటే ఈ లోకంలో ఏదైతే ప్రకాశం కలిగినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సత్వగుణము అధికంగా ఉన్నటువంటివి, సత్వగుణం కలిగినటువంటివే. ఇంద్రియములచే తెలియబడు ఈ లోక పదార్థములన్నీ ప్రకృతి నుండి ఏర్పడినవే. ఈ లోకంలో మనం ఇంద్రియాలతో ఏ పదార్థాలు తెలుసుకుంటున్నామో ఇవన్నీ ప్రకృతి నుండి ఏర్పడినటువంటివే. ప్రకృతి వికారములు అనగా ప్రాకృతికములు. అందువలన ప్రతి వస్తువునందును ఈ ప్రాకృతికములైనటువంటి సత్వ రజస్తమో గుణములు మూడు ఉండును. ప్రతి పదార్థంలో ఇవన్నీ ప్రకృతి నుంచి ఏర్పడినాయి కాబట్టి ప్రతి పదార్థంలో కూడా మూడు రకాలైన గుణాలు ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు మూడు ఉంటాయి ప్రతి పదార్థంలో కూడా. కానీ దేనియందు సత్వగుణము ఎక్కువగా ఉండునో అది ప్రకాశించును. అయితే ఏదైతే ప్రకాశకమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాంట్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. నిర్మలమై రోగరహితముగా ఉండును. ఆ పదార్థము నిర్మలంగా ఉంటుంది, రోగరహితంగా ఉంటుంది. అంతఃకరణమునందు సత్వగుణము అధికముగా ఉండువానికి సుఖము ఎక్కువగా ఉండును. చూడండి, మన అంతఃకరణంలో కూడా సత్వగుణం గిన ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ సుఖంగా ఉంటాము. అతనిలో జ్ఞానము మిక్కిలియగును. సత్వగుణం కలిగిన వాడికి జ్ఞానము మిక్కిలి పెరుగుతుంది. అతడు దుష్కార్యములను వనర్పక సుఖములను అనుభవించునని భావము. ఓం.